నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 19/1/2024 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద ఇన్ఫర్మేషన్. అయితే ఈరోజు గ్యాప్ అప్ తోటే స్టార్ట్ అయింది. సుమారుగా 600 పాయింట్లు. నిన్న 71,186 పాయింట్లు క్లోజ్ అయితే ఈరోజు 71,746 పాయింట్లతోటి ఓపెన్ అవ్వటం జరిగింది. అంటే 600 పాయింట్లు గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అవ్వటం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ ఆఖరికి అంటే నిన్నటి దాంతో పోలిస్తే 600 పాయింట్లు ప్లస్ 71,895 వరకు పోయింది. అంటే ఇంకొంచెం సుమారు ఇంకో 90 పాయింట్లు ప్లస్లోకి వెళ్ళి మళ్ళీ 71,542కి వచ్చి 71,683లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా నిన్నటి మీద ఎంత పెరిగిందయ్యా అంటే 496.37 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవటం జరిగింది. అయితే ఈరోజు ఏమేమి షేర్లు పెరిగినాయి? ఈ BSE సెన్సెక్స్లు ఏవైతే ఉన్నాయో 30 కంపెనీల్లో 26 కంపెనీలు ప్లస్లో రావడం జరిగింది. ఇవాళ టాప్ గెయినర్స్లో భారతీయ ఎయిర్టెల్, NTPC అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, తర్వాత ఎయిర్టెల్ సంబంధించింది, ఇక టెక్ ఎంఐవి, ఇవి BSEలో. ఒకసారి మనం NSE కూడా చెక్ చేసినట్టయితే NSEలో మనకి టాప్ గెయినర్స్లో ఈరోజు మనకి ఇక్కడ చూడండి 43 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 7. అంటే మార్కెట్ బ్రెడ్త్ చాలా పాజిటివ్లో ఉందన్నట్టు అర్థం. అయితే నిన్న మొన్న పడింది, ఈరోజు బాగా పెరగటం జరిగింది. ఏంటిది, ఎందుకు అంటే వీటిని షార్ట్ కవరింగ్ అంటాము. అంటే ఏంది, బాగా పెరిగిన తర్వాత పడితే ప్రాఫిట్ బుకింగ్, బాగా పడ్డ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే షార్ట్ కవరింగ్. ఇవాళ జరిగింది అదే షార్ట్ కవరింగ్. ఓపెనింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అయ్యి అది అలానే కంటిన్యూ అవ్వటం. అయిన తర్వాత ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ ఉంది, ONGC, భారతీయ ఎయిర్టెల్, NTPC, ఇవి టాప్ గెయినర్స్. బ్యాంకులు మళ్ళీ ఫాలో అవ్వడం జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, HDFC బ్యాంకు మళ్ళీ బ్యాంకులు ఫాలో అవ్వడం జరిగింది. ఈరోజు ఓవరాల్గా NSEలో ట్రేడ్ అయినాయి 2,620 కంపెనీలు. అడ్వాన్సెస్ వచ్చి 1,690, డిక్లైన్స్ వచ్చి 832, అన్చేంజ్ వచ్చి 98 కంపెనీలు. ఈ అప్పర్ సర్క్యూట్ వచ్చి 157 కంపెనీలు, లోయర్ సర్క్యూట్ వచ్చి 31. ఈ 52 వీక్ హై వచ్చి 174 కంపెనీలు, 52 వీక్లో వచ్చి 6 కంపెనీలు. ఇవి NSEలో జరిగినటువంటి ఇది అనమాట. ఇక మనము ఏవైతే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఉన్నాయో వీటితో పాటు మనం జనరల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది అంటే, ఉదయం పూటనే మనకి 7 గంటలకే, అంటే సపోజు రాత్రి అమెరికా మార్కెట్లు తెల్లవారుజామున క్లోజ్ అయిన తర్వాత ఉదయం పూట 7 గంటలకి ఇక్కడ మనం కనుక నిఫ్టీ ఉంటుంది. ఈ నిఫ్టీని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది సింగపూర్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవటం. ఇది గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అవుతుంది. మనం ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే షేర్ మార్కెట్ ఐడియా ఉంటుందో దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 7 గంటలకి దాన్ని ఫాలో అవుతారు. మళ్ళీ మంది కూడా అదే మాత్రం ఫాలో అయిపోయి గ్యాప్ అప్ తోటి వాళ్ళ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనం చూడవలసింది ఏంటిదంటే, ఇది డైలీ అబ్జర్వ్ చేయాలి. మనీ కంట్రోల్కి వెళ్ళి BSE వెబ్సైట్లోకి వెళ్ళి ఆ 30 కంపెనీలు ఏవి పెరుగుతున్నాయో అవి చూడాలి. NSEలోకి వెళ్ళి అడ్వాన్సెస్, డిక్లైన్స్ అవి చూడాలి. వీటితో పాటు మనము ఈ మనీ కంట్రోల్లోనే ఇక్కడ మార్కెట్స్, ఆల్ స్టాట్స్ ఉంటుంది. ఈ హోమ్లోకి వెళ్తే, ఈ ఆల్ స్టాట్స్కి వెళ్తే FIIలు ఏం చేస్తున్నారో మనము గమనించవచ్చు. అయితే నిన్న FIIలు 18వ తారీఖు నిన్న కూడా 9,901 కోట్లు అమ్మడం జరిగింది. అందుకని నిన్న కూడా ఫాలో అవటం జరిగింది. ఇక నిన్న మన DIIలు 5,977 కోట్లు బైలోకి వెళ్ళటం జరిగింది. అయినా ఓవరాల్గా 4,000 కోట్లు ఇంకా షార్టేజ్లో ఉంది అని అర్థం. అయితే ఈరోజు మార్కెట్ పెరిగింది కాబట్టి FIIలు కొన్నారు అని అర్థం. సింపుల్గా మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఇది ఇంకా అప్డేట్ కాలేదు, అవుతుంది. కానీ మనం గమనించాల్సింది ఇది సింపుల్గా. ఇక తర్వాత మనము ఎందుకు పెరిగింది ఏంటిది అనేది మనం న్యూస్ అబ్జర్వ్ చేయాలి. ఏ కంపెనీ గుడ్ న్యూస్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ సెక్టార్లు పెరుగుతున్నాయి, ఏమన్నా ఉన్నాయా లేవా, బోర్డు మీటింగ్లు రిజల్ట్స్, వాటితో పాటు ఈ షేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనము గమనించాలి. ఇప్పుడు ఈరోజు RVNL అప్పర్ సర్క్యూట్కి పోయింది. అంటే బ్లాక్ డీల్స్ ఎక్కువ జరిగినాయని ఇన్ఫర్మేషన్. దాంతో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు. ఇక తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఏవైతే హీట్ మ్యాప్ అన్నమాట, ఇది F&O లిస్టు. తర్వాత సెక్టార్స్ ఉంటాయి. ఈ సెక్టార్స్లో ఈరోజు పబ్లిక్ సెక్టారు టాప్ గెయినర్స్లో ఉంది. అంటే ఆ సెక్టారు ఇన్ఫ్రా, నెక్స్ట్ ఎనర్జీ, ఫైనాన్స్, ఇట్లా లాస్ట్ వచ్చి మీడియా. ఇప్పుడు మనం ఏంటిది అంటే జనరల్గా ఇవి డైలీ అబ్జర్వ్ చేసినట్టయితే
ఏ రోజైతే ఏ సెక్టార్లు రోజు ఒక సెక్టార్ పెంచుతూ పోతారు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టార్ పెంచుతూ ఉంటారు. మళ్ళీ ఏమవుతుంది, ఒక 2 రోజులు 3 రోజులు అయిపోయినా 1-2 రోజులు అంటే రోజు ఒక సెక్టార్ పెంచి మళ్ళీ తర్వాత బాగా పెరిగిన తర్వాత ఆ సెక్టార్ ఫాల్ అవుతుంది. ఇక వీక్ ఉన్న సెక్టార్ మళ్ళీ ఇంకో రోజు తీసుకుపోతారు. మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఇవాళ లీడింగ్ ఎవరయ్యా? ఓఎన్జీసీ, ఎన్ఎండిసి, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, బీఈఎల్, పవర్ గ్రిడ్ ఇవి టాప్ గెయినర్స్లో నిలవడం జరిగింది. ఇక మనం ఏం చూడాలిగా, ప్రతిదానికి ఇక్కడ ఏవైతే న్యూస్ ఉంటుంది ఆ న్యూస్ మనం అబ్జర్వ్ చేయాలి. మనీ కంట్రోల్కి వెళ్ళి న్యూస్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏ సెక్టార్లు పెరిగినాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు. ఇవన్నీ లైవ్లోనే ఉంటుంటాయి. మనము వీటితో పాటు ఎందుకు పెరుగుతుంది అనే దానికి కూడా ఇక్కడ న్యూస్ ఉంటుంది. అంటే పెరగటానికి రీజన్ తెలుస్తుంది, పడటానికి రీజన్ తెలుస్తుంది. పెరగటానికి పడటానికి న్యూట్రల్గా ఉన్నా కానీ మనకి రీజన్ తెలవాలి. అంటే ఇది ఎందుకు పెరిగింది అనే దానికి ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైల్వే సెక్టార్ మొత్తం కూడా ఇవాళ టాప్ గెయినర్స్లో ఉన్నాయి ఆ షేర్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఎల్లుండి 22వ తారీఖు అయోధ్య రామ మందిరం ఓపెనింగు, రైల్వేస్ అనుకోండి, ఫ్లైట్స్ అనుకోండి, హోటల్స్ అనుకోండి, అవన్నీ కూడా బాగా పెరగటం జరిగింది. ఇవి మనం అన్నమాట. అయితే మనం ఏం చూడాలి, డైలీ మార్నింగు ఏదైతే moneycontrol.comకి వెళ్ళి మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లో ప్లస్లోనే రన్ అవుతున్న యూరోపియన్, యుఎస్ మార్కెట్లో ఈరోజు రాత్రికి ఎలా క్లోజ్ అవుతుందో చూసుకొని మండే మార్నింగు మనము ఎలా ఓపెన్ అవుతుంది అనేది కూడా గెస్ట్ చేయొచ్చు సింపుల్గా. ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం, ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మీరు డైలీ ఫాలో అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక గెస్ట్ చేయొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ షేర్లు పాజిటివ్ ఉంటాయి అవి కూడా మనం గెస్ట్ చేయొచ్చు. ఇది సింపుల్గా నా నుంచి. ఇంకొక మళ్ళీ నేను మండే రోజు మార్కెట్, ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ గురించి మీకు మళ్ళీ డైలీ ఎపిసోడ్గా మనం చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సెలవు.